వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు 30% ఐఆర్ మంజూరులో జాప్యం దేనికి? ఎస్ఎస్ డిఏ బకాయిలపై ఉద్యోగ సంఘం ప్రకటన. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఐఆర్ మంజూరులో జాప్యం ఎలా? ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి. 2023 జూలై నుంచి అమలు కావాల్సిన 12వ పీఆర్సీ ఇప్పటికే 17 నెలలు ఆలస్యమైనందున వెంటనే 30% మధ్యంతర వృత్తి ప్రకటించాలని ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి డిమాండ్ చేశారు. కొత్తపల్లి మండలంలోని పలు పాఠశాలల్లో మంగళవారం ఉపాధ్యాయులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన 11వ పీఆర్సీ, డిఏ, సరెండర్ లీవ్ బకాయిలను, పీఎఫ్, ఏపీజెల్ఐ ఫైనల్ పేమెంట్స్, అదేవిధంగా ఏపీజెల్ఐ లోన్లు 22,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని, వాటి చెల్లింపులకు వెంటనే తగు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా విద్యార్థుల యొక్క మానసిక స్థితిని, అభ్యసన సంసిద్ధతను పరిగణలోనికి తీసుకోకుండా పాఠశాలల పనివేళ పెంపుపై నిర్ణయం తీసుకోకూడదన్నారు. ఈ విధంగానైతే వారు ఈ పెండింగ్ బిల్లుల గురించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.